రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అనుబంధ సంఘ కార్మికుల ఆధ్వర్యంలో బద్వేల్ మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు మెరువ మల్లికార్జున ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐటీయూసీ బద్వేల్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఇర్ల నాగేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు సమ్మె సందర్భంగా ఇంజనీరింగ్ కార్మికులకు నైపుణ్యత కలిగిన వేతనాలు ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే అప్పటికే ఎలక్షన్ ప్రారంభం కావడంతో అందుకు సంబంధించిన జీవోను ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వమైన కార్మికులను గుర్తించి వారికి జీవోను ఇవ్వాలని కోరారు. ధర్నా చేపట్టడం జరిగింది. కామ్రేడ్స్, ఈరోజు మనం ఈ ధర్నాకి చేపట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు పడుతున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పరిష్కరించాలని, అదేవిధంగా ఇంజనీరింగ్ సెక్షన్లో ఉన్నటువంటి కార్మికులు స్పెసిఫిక్గా ఈరోజు కనీస వేతనం ఇవ్వకుండా 15,000 వేతనంతో వాళ్ళ చేత వెట్టి చాకిరి చేయించుకుంటా ఉన్నారు. ఈరోజు అడుగుతూ ఉన్నాం, రాష్ట్రంలో కనీసం ఈరోజు ఉన్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలకు అనుకూలంగా అయినా సరే ఈరోజు వేతనాలు ఇస్తే ఈరోజు కార్మికులు బ్రతికేటువంటి అవకాశం ఉంటుంది తప్ప చాలని వేతనాలు ఇస్తే ఈరోజు వాళ్ళు 15,000 వేతనం తీసుకొని వాళ్ళ కుటుంబంలో జరక్క మళ్ళీ ఇంకో దిక్కున అప్పులు తీసుకొని మరీ బ్రతుకుతూ ఉన్నారు. ఈరోజు ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఎట్లా అనేది ఈరోజు మీరు ఒకసారి ఆలోచించాలా. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో, కాంట్రాక్ట్లు, అవుట్సోర్సింగ్లు ఏవి చూడం, వచ్చిన తర్వాత అందరినీ పర్మనెంట్ చేస్తా అన్నాడు. నమ్మి ఓట్లేసాం, గెలిపించాం. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చింది. కూటమి ప్రభుత్వం కూడా ఒకరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, మీరు మాకు దృష్టిలో ఉన్నారు, మేము మిమ్మల్ని ఖచ్చితంగా మీకు ఏదైనా మంచి కల్పిస్తాము, పర్మనెంట్ చేస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. ఈరోజు అడుగుతా ఉన్నాం, వచ్చి కనీసం 5 నెలలు పూర్తవుతా ఉంది. ఈరోజు మీరు ఎక్కడా కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో పనిచేసేటువంటి కార్మికుల్ని ఇంతవరకు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఈరోజు అడుగుతా ఉన్నాం, ఈరోజు మాకు